We turn once again to the verse that we've been considering all these past days and weeks. Matthew 28 and verse 20. గత కొన్ని వారాలుగా మనం చూస్తూ వస్తున్న వచనాన్ని మరి ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. Teach the disciples in every nation to do all that I commanded you. సమస్త దేశముల్లో ఉన్న శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులను ఆజ్ఞాపించారో, ఏ సంగతులను బోధించారో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించాలి, ఆజ్ఞాపించాలి. Teaching all that Jesus taught, to do what he taught and what he commanded. సమస్త దేశముల్లో ఉన్న శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంగతులను ఆజ్ఞాపించారో, ఏ సంగతులను బోధించారో వాటన్నిటినీ గైకొనమని వారికి బోధించాలి, ఆజ్ఞాపించాలి. This has been our theme, and we've been looking at the statements of Christ in the Gospel of Matthew. ఈ అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మనం చూస్తూ ఉన్నాం. And we've come so far to Matthew 5 and verse 19. And we want to look today at verse 20. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం వరకు చూసాము. ఈరోజు మనము 20వ వచనాన్ని చూద్దాం. We want to take the teaching of Jesus exactly like it is written, because many have diluted it, made it mean what it doesn't mean. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను ఖచ్చితంగా ఇక్కడ ఎలా అయితే రాయబడ్డాయో అలానే మనం తీసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వాటిని వేరే విధంగా అర్థం చేసుకొని చెప్తూ ఉంటారు, వేరే అర్థాలు చెప్తూ ఉంటారు. And because they are not able to live up to that standard, they have lowered God's standard down to their level. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆ ప్రమాణాల ప్రకారం వాళ్ళు జీవించలేక వాళ్ళు ఏ ప్రమాణాలతో జీవిస్తున్నారో ఆ విధంగా దాన్ని తగ్గించి చెప్తుంటారు. Now, whenever you see something in God's word ఎప్పుడైనా కానీ మీరు దేవుని యొక్క వాక్యం ఏదైనా చూసినప్పుడు which you haven't attained to, higher than your level of life, ఇప్పుడు నీవు జీవిస్తున్న జీవన ప్రమాణాల కంటే దేవుని యొక్క ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నప్పుడు, అది ఇంకా నీవు చేరుకున్నప్పుడు you have two options. నీ ఎదుట రెండు ఎంపికలు ఉంటాయి. One is to say, well, it doesn't really mean that. It means in a general way. ఈ విధంగా నువ్వు చెప్పొచ్చు, లేదు నిజానికి దాని అర్థం కాదు, ఇది ఏదో సామాన్యంగా సాధారణమైన అర్థంలో చెప్పారు అని చెప్పొచ్చు. But not exactly like that. ఖచ్చితంగా ఇలా చేయమనే చెప్పలేదు. For example, if it says rejoice in the Lord always in Philippians 4:4, it doesn't mean always. It means generally speaking most of the time. ఉదాహరణకు ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నదాన్ని చూపించి, ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ అని కాదు, ఎక్కువసార్లు ఉండమని దాని అర్థం అని చెప్తుంటారు. And now you've succeeded in lowering God's word down to your carnal level, and you satisfy yourself that you're obeying it. దేవుని యొక్క ప్రమాణాలను శరీరానుసారమైన నీ ప్రమాణాలకు నీవు దిగజార్చి ఇప్పుడు దానికి నువ్వు విధేయత చూపిస్తున్నావని సంతోషపడుతుంటావు. But the spiritually minded Christian leaves God's word where it is and says, I'm supposed to rejoice in the Lord 24/7. కానీ ఒక ఆత్మ సంబంధి అయిన క్రైస్తవుడు ఎలా చూస్తాడంటే దేవుని యొక్క ప్రమాణాల ప్రకారం జీవించాలని చూస్తాడు. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు ఆనందంగా ఉండాలని చూస్తుంటాడు. And he acknowledges humbly, Lord, I'm not there yet. దీనునిగా తాను ఏ స్థితిలో ఉన్నాడో దాన్ని ఒప్పుకుంటాడు. ప్రభువా నేను ఇంకా అక్కడ లేనని ఒప్పుకుంటాడు. I'm rejoicing some of the time, grumbling some of the time, or most of the time. I'm angry often. నేను కొన్నిసార్లే ఆనందిస్తున్నాను, కొన్నిసార్లు సణుగుతూ ఉన్నాను, ఎక్కువసార్లు కోప్పడుతూ ఉన్నాను. But I'm not rejoicing always, in all circumstances. కానీ నేను ఎల్లప్పుడూ ఆనందించట్లేదు, అన్ని పరిస్థితుల్లో ఆనందించట్లేదు. I'm not giving thanks for everything like the Bible says. బైబిల్ చెప్పినట్లుగా సమస్త విషయములను బట్టి నేను కృతజ్ఞత చెల్లించట్లేదు. So I acknowledge this. Please bring me there. That's the person who will reach there. కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, ప్రభువా నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని దేవుడిని అడిగిన వ్యక్తి అక్కడికి తీసుకుని పోబడతాడు. The other person who has lowered God's standard to his level will never attain to God's standard. One day wake up in eternity and discover that he disobeyed God all his life. ఎవరైతే దేవుని యొక్క ప్రమాణాలను తానున్న ప్రమాణాలకు దిగజార్చుకొని చూస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి ఒకానొక రోజు నిత్యత్వంలో మేల్కొని తాను దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేదు అనే విషయాన్ని తెలుసుకుంటాడు.
So it's good to leave God's word where it is and acknowledge either we haven't understood it or we haven't reached there. Then there's some hope we will get there. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఎక్కడుందో అక్కడే మనం ఉంచి దాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదనో లేక ఆ ప్రమాణాలకు ఇంకా మనం చేరుకోలేదనో మనం తెలుసుకున్నప్పుడు మనం అక్కడికి చేరుకుంటామని నిరీక్షణ ఉంటుంది. Remember that as you come to this verse. Matthew 5 and verse 20. All that Jesus taught and commanded. కాబట్టి ఈ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. యేసు బోధించిందంతయు యేసు ఆజ్ఞాపించిందంతయు. I say to you that unless your righteousness surpasses that of the scribes and Pharisees, you shall not enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. Now remember that the righteousness of the Pharisees was a pretty high standard. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిసయ్యుల యొక్క నీతి ఎంతో ఉన్నతమైన ప్రమాణాల్లో ఉంటుంది. They kept the 10 commandments. వాళ్ళు 10 ఆజ్ఞలను పాటిస్తూ వచ్చారు. You remember that rich young ruler who came to Jesus and said, I've kept all the commandments. ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఆ ఆజ్ఞలన్నిటికీ నేను ఇదే చూపించాను అని చెప్పాడు. And Jesus didn't question that. యేసు ప్రభు దాని గురించి ఏమీ ప్రశ్నించలేదు. Of course, they couldn't keep the 10th command, but nobody could keep that. 10వ ఆజ్ఞను ఎవరు పాటించలేరు, వాళ్ళేమీ పాటించలేదు. But they were keeping all the other 9 because the 10th one was inward. మిగిలిన 9 వాళ్ళు పాటిస్తూ వచ్చారు. 10వ ఆజ్ఞ అంతరంగానికి సంబంధించింది. And I'll come to that in a minute. దాని గురించి మనం తర్వాత చూద్దాం. But they were keeping those commandments. They're keeping all the Old Testament laws, the more than 600 commandments there were in the Old Testament. They were keeping that. కానీ పాత నిబంధనలో దాదాపుగా 600 కంటే పైగా ఉన్న ఆ ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. The Pharisees boasted that they prayed regularly, probably 3 times a day. They fasted twice a week. పరిసయ్యులు ఎంతో అతిశయిస్తూ ఉన్నారు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నారు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు. They gave tithes of all their income. వాళ్ళ రాబడిలో దశంభాగాన్ని వాళ్ళు ఇస్తూ ఉన్నారు. And your righteousness must exceed that means what? మీ నీతి ఆ నీతి కంటే అధికం కావాలంటే ఏంటి అర్థం? Does it mean you got to pray more than 3 times a day? రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చేయాలనా? Fast more than twice a week? వారానికి 2 సార్లు కంటే ఎక్కువ ఉపవాసం ఉండాలనా? Give more than 10% of your income? నీ ఆదాయంలో 10% కంటే ఎక్కువ దేవునికి ఇవ్వాలనా? That's not the meaning. We always think in terms of quantity because our mind is worldly minded. దాని అర్థం ఇది కాదు. ఇక్కడ మనం ఎప్పుడు కూడా సంఖ్యాపరంగానే చూస్తూ ఉంటాం ఎల్లప్పుడూ కూడా. ఎందుకంటే మన మనసులు ఎప్పుడు లోకానుసారంగానే ఉంటాయి. The more worldly minded we are, we think in terms of numbers, statistics, quantity. We judge a church by the number of people there are. మన మనసులు ఎంత లోకానుసారంగా ఉంటే మనం అంత సంఖ్యాపరంగా చూస్తూ ఉంటాం. ఎంతమంది ఉన్నారని చూస్తూ ఉంటాం. సంఘాలను కూడా మనం ఆ సంఖ్యను బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. Not by the quality of life. జీవితం యొక్క నాణ్యతను బట్టి కాదు. We think Jesus said, all men will know you're my disciples when there are 30,000 of you meeting in one church. వాళ్ళు ఏమనుకుంటారంటే మీ సంఘంలో 30,000 మంది కంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీరందరూ నా శిష్యులని ఈ లోకం తెలుసుకుంటుందని యేసు ప్రభు చెప్పినట్లుగా అనుకుంటారు. That's not what he said. కానీ యేసు ప్రభు చెప్పింది అది కాదు. He told about his 11 disciples. He said, all men will know you're my disciples when you 11 love one another. తన 11 మంది శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారంటే మీ 11 మంది కూడా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మీరు నా శిష్యులని లోకం తెలుసుకుంటుందని ప్రభు చెప్పారు. The number of people doesn't matter. You love one another. That's the primary quality of a mark of a true local church of disciples. ఇక్కడ ఎంతమంది ఉన్నారన్నది కాదు, ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నారు అన్నదే ఒక స్థానిక సంఘం యొక్క గుర్తు. Jesus always emphasized quality. యేసు ప్రభు ఎప్పుడు కూడా నాణ్యతనే నొక్కి చెప్తూ వచ్చారు. Today's Christianity, today's mission organizations, today's mega churches emphasize numbers. ఈనాటి క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే, ఈనాటి మిషనరీ సంస్థలను చూసినట్లయితే, ఈనాటి మెగా సంఘాలను మనం చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా సంఖ్యలనే నొక్కి చెప్తూ ఉన్నారు. How many people are there in our church? How many places have we reached? మన సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎన్ని స్థలాలకు మనం వెళ్ళాము? How much is our yearly offering? సంవత్సరానికి మనకి ఎంత రాబడి వస్తుంది? And these are the things they inwardly glory in. వాళ్ళు లోపల వీటిని బట్టి అతిశయిస్తుంటారు. Oh, preachers, how many countries have I traveled to? How many sermons have I preached? లేక బోధకులు దేని గురించి ఆలోచిస్తూ ఉంటారంటే నేను ఎన్ని దేశాలు తిరిగాను, లేకపోతే నేను ఎన్ని ప్రసంగాలు చేశాను.
How many books have I written? How many TV programs am I speaking on? నేను ఎన్ని పుస్తకాలు రాశాను, ఎన్ని టీవీ ప్రోగ్రాముల్లో నేను మాట్లాడుతున్నాను. These are the things that carnal people glory in. శరీరానుసారమైన క్రైస్తవులు వీటిని బట్టి అతిశయిస్తుంటారు. Jesus always emphasized quality, salt, quality, light, quality. యేసు ప్రభువారు ఎప్పుడు కూడా నాణ్యతను నొక్కి చెప్తూ వచ్చారు. ఉప్పు, నాణ్యత గల ఉప్పు, వెలుగు, నాణ్యమైన వెలుగు. His disciples, at the end of his life, he had 11 disciples. Was that a large number? యేసుక్రీస్తు ప్రభువారి చివరి దినాల్లో మనం చూసినట్లయితే ఆయనతో కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. 11 అనేది చాలా పెద్ద సంఖ్య అని మీరు అనుకుంటున్నారా? But look at the quality of their life. కానీ వాళ్ళ జీవితంలో నాణ్యతను మీరు చూడండి. 11 disciples who could turn the world upside down. 11 మంది శిష్యులే లోకాన్ని తలక్రిందులు చేశారు. Where do you find disciples like that who have forsaken all and who had no interest in money and things like this? It's so rare to find even one preacher like that in the world nowadays. సమస్తమును విడిచిపెట్టి డబ్బు మీద ఆశ లేని అటువంటి శిష్యుల్ని మనం ఎక్కడ చూడగలము? ఈనాడు లోకంలో ఒక్క బోధకుడిని కూడా ఆ విధంగా మనం చూడలేము. So we see it's quality that Jesus meant when he said your righteousness must exceed the righteousness of the Pharisees in quality. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నాణ్యత విషయంలో చెప్తూ ఉన్నారు. Not in the number of activities that they are engaged in and that you engage in. కాబట్టి వాళ్ళు ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నారు, మీరెన్ని కార్యకలాపాలు చేయాలని కాదు. It's got nothing to do with money, it's got nothing to do with praying, it's got nothing to do with fasting. ఇక్కడ డబ్బు గురించి కాదు, ప్రార్థన గురించి కాదు, ఉపవాసం గురించి కాదు. It's got to do with quality of life. ఇది నాణ్యత గల జీవితానికి సంబంధించిన విషయం. And then he goes on in the remaining verses. In fact, right through almost till the end of the Sermon on the Mount, explaining this one verse. ఆ తర్వాత మిగిలిన వచనాలను మనం చూస్తే దాదాపుగా కొండ మీద ప్రసంగం చివరి వరకు కూడా ఈ వచనాన్ని వివరిస్తూ ఉన్నాడు ప్రభు. We can say the major part of the Sermon on the Mount is explaining Matthew 5:20. కొండ మీద ప్రసంగం ఎక్కువ భాగం దేని గురించి వివరిస్తుందంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం గురించి. Do you want to enter the kingdom of heaven? నీవు పరలోక రాజ్యం ప్రవేశించాలనుకుంటున్నావా? He speaks a lot about it. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. ఇలాంటి విషయాలు అనేకమైనవి ప్రభు చెప్పారు. Blessed are those who are persecuted for righteousness' sake, verse 3, verse 10, for theirs is the kingdom of heaven. నీతి నిమిత్తం హింసించబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని 3వ వచనంలో 10వ వచనంలో చెప్తూ వచ్చారు. And now he says your righteousness must exceed the righteousness of scribes and Pharisees if you want to enter the kingdom of heaven. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని ప్రభు చెప్తూ వస్తున్నారు. In what way? ఏ విధంగా? There were two good things about the Pharisees that Jesus himself gave a certificate about. పరిసయ్యుల గురించి 2 మంచి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆ విషయాలను గురించి ఆయనే సర్టిఫికేట్ ఇచ్చారు. If Jesus could give a certificate about something, you can be sure it was pretty good. ఏదైనా ఒక విషయం గురించి యేసుక్రీస్తు ప్రభువారే సర్టిఫికేట్ ఇచ్చారంటే అది ఎంతో మంచిదని. Let me show you those two good qualities in the Pharisees. Matthew 23 and verse 2 and 3. పరిసయ్యుల్లో ఉన్న ఆ 2 మంచి లక్షణాలను నేను చూపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు. Matthew 23 verse 2 and 3. Jesus says, the scribes and the Pharisees are seated in the chair of Moses. మత్తయి సువార్త 23వ అధ్యాయం 2-3 వచనాలు. శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు. Therefore, all that they tell you to do and observe, do. కనుక వారు మీతో చెప్పు వాటినన్నిటిని అనుసరించి గైకొనుడి. But don't do according to their deeds. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. So what he's saying here is, కాబట్టి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, everything that they tell you to do, you can do. Their doctrine is right. That's the first certificate he gives them. వాళ్ళు చేయమని చెప్పినవన్నీ మీరు చేయొచ్చు. వాళ్ళ సిద్ధాంతం సరి అయింది. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా సర్టిఫికేట్ ఇస్తున్నారు. He wouldn't say that about the Herodians who were worldly. లోకానుసారులైన హేరోదీయుల గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ మాటలు చెప్పలేదు. He wouldn't say that about the Sadducees who did not believe in angels or in the resurrection from the dead. సద్దూకయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు దేవదూతలను నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు. He wouldn't say to the disciples, all that the Sadducees tell you to do, do. సద్దూకయ్యులు మిమ్మల్ని చేయమని చెప్పినవన్నీ మీరు చేయమని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్పలేదు. Because their doctrines were wrong. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలు తప్పుగా ఉన్నాయి. But when it came to the Pharisees, he said their doctrines are right.
కానీ పరిసయ్యుల విషయానికి వచ్చేసరికి వాళ్ళ సిద్ధాంతాలు సరిగా ఉన్నాయి. He has one certificate. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ఇది. And the other certificate that Jesus gave of the Pharisees is in Matthew 23 and verse 25. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన మరొక సర్టిఫికేట్ ఇక్కడ మనం చూస్తాము. మత్తయి సువార్త 23:25. You clean the outside of the cup and the dish. That means your external life is very upright. మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపుట శుద్ధి చేయుదురు. అంటే మీ బాహ్య సంబంధమైన జీవితము ఎంతో నీతిమంతంగా ఉంది. Here's another testimony that the Lord gave about the Pharisees. పరిసయ్యుల గురించి యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన రెండవ సర్టిఫికేట్ ఇది. Their external life was upright. వాళ్ళ బాహ్య సంబంధమైన జీవితము ఎంతో నీతిమంతంగా ఉంది. Now, if your external life is upright నీ బాహ్య సంబంధమైన జీవితము సరిగా ఉన్నట్లయితే and your doctrines are all right, నీ సిద్ధాంతాలన్నీ కూడా సరి అయినవైతే, correct, you could still be a terrible Pharisee who's on your way to hell. నీ సిద్ధాంతాలన్నీ ఖచ్చితంగా ఉన్నా సరే నీవు నరకానికి వెళ్తున్న పరిసయ్యుని వలె ఉంటావు. Because it is to these people that Jesus said ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళతోనే చెప్పాడు ఈ విధంగా. in Matthew 23, how will you escape the damnation of hell? He says further down in Matthew 23 and verse 33. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు అని క్రింది వచనాల్లో మత్తయి సువార్త 23:33 ఆయన చెప్పారు. You people who got all your doctrines right, you people whose outside of your life is very clean, మీ సిద్ధాంతాలన్నీ సరిగా ఉన్నాయి, మీ బాహ్య సంబంధమైన జీవితం అంతా సరిగా ఉంది, how in the world will you escape the sentence of hell? అలాంటి వారితో కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే నరక శిక్షను మీరు ఎలాగు తప్పించుకొందురు. You think Jesus would say that to some Christians today? యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు కొంతమంది క్రైస్తవులతో కూడా ఈ విధంగా చెప్తాడని మీరు అనుకుంటున్నారా? Your doctrine is all right. మీ సిద్ధాంతాలన్నీ ఖచ్చితంగా ఉన్నాయి, Your external life is so good that people appreciate you. మీ బాహ్య సంబంధమైన జీవితం అంతా బాగుంది, మిగిలిన వాళ్ళు మిమ్మల్ని అభినందిస్తున్నారు. How will you escape hell, my dear Christians? నా ప్రియమైన క్రైస్తవులారా, మీరు నరక శిక్షను ఎలాగ తప్పించుకుంటారు? What is it that Jesus is looking for? Your righteousness must exceed the righteousness of the Pharisees in quality. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చూస్తున్నారంటే మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నాణ్యత విషయంలో ఎక్కువగా ఉండాలి. Now these are not comfortable truths that Christians like to listen to because క్రైస్తవులు వినటానికి ఇష్టపడే ఆదరణ సత్యాలు కాదు ఇవి. we've been coddled and comforted for so long and assured by preacher after preacher after preacher. ఒక బోధకుని తర్వాత మరొక బోధకుడు, ఆ తర్వాత మరొక బోధకుడు, వీళ్ళ ద్వారా మనము సౌఖ్యంగా ఆదరణగా ఉండే మాటలు వింటూ వచ్చాం. That our sins are forgiven, we're all on our way to heaven. మన పాపాలన్నీ క్షమించబడ్డాయి, మనం పరలోకానికి వెళ్తూ ఉన్నాం. The blood of Jesus is all that we need. మనకు కావాల్సిందంతా యేసు ప్రభు యొక్క రక్తమే. Well, it's better to trust in the word of God than what some preacher tells you. ఏదో ఒక బోధకుడు చెప్పేదానికంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మటం ఎంతో శ్రేష్టం. See what Jesus himself said. యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయంగా ఏం చెప్పారో చూడండి. If your righteousness doesn't surpass the righteousness of the Pharisees in quality, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే నాణ్యత విషయంలో అధికము కాని ఎడల you are not going to enter the kingdom of heaven. మీరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపనేరరు. No matter which preacher assured you that you're going there. మీరు అక్కడికి వెళ్తున్నారని ఏ బోధకుడు మీకు నిశ్చయత కలిగించినా సరే, It's better to listen to a preacher who points you to God's word and tells you the truth. దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తూ మీకు సత్యం చెప్పే బోధకుని మాటలు వినటం ఎంతో మంచిది. Don't get a surprise in the day of judgment, my friend. నా స్నేహితులారా, తీర్పు దినాన మీరు ఆశ్చర్యానికి గురి కావద్దు. Now he explains it. ఇప్పుడు ఆయన దాన్ని వివరిస్తూ ఉన్నారు. He says, what is the standard that the Pharisees maintain? ఇప్పుడు ఆయన దాన్ని వివరిస్తూ ఉన్నారు. The standard of the law externally, the outside of the cup. ధర్మశాస్త్రాన్ని అనుసరించి బాహ్య సంబంధమైన జీవితాన్ని గిన్నె వెలుపల వాళ్ళు శుద్ధి చేస్తూ ఉన్నారు. You've heard that it was said, you shall not commit murder. నరహత్య చేయవద్దు అనే మాట మీరు విన్నారు. That's good. When you don't commit murder in that area, the outside of your cup is clean. నరహత్య చేయవద్దు అనేది మంచిది. ఆ విషయాన్ని నీవు పాటిస్తున్నప్పుడు నీ గిన్నె వెలుపల శుద్ధి చేయబడింది. But he says, what about the inside of the cup? మరి ఆ గిన్నె లోపల పరిస్థితి ఏంటి? That's the question. Your doctrine may be right, but what about the inside of the cup? అదే ప్రశ్న ఇక్కడ. నీ సిద్ధాంతం సరిగా ఉండొచ్చు, మరి ఆ గిన్నె లోపల పరిస్థితి ఏంటి? Therefore, I say to you,
కాబట్టి నేను మీతో చెప్పేదేమనగా it's not just the man who commits murder who's liable to the court. Verse 21, I say to you, నేను మీతో చెప్పుందేమనగా నరహత్య చేయవాడు విమర్శకు లోనవును. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే that if a man has the seed of murder in his heart, that is anger. నరహత్యకు కారణమైన ఆ బీజము మీలో ఉన్నా సరే అదేంటంటే కోపం. Murder comes out of anger. నరహత్య అనేది కోపం నుండే వస్తుంది. And that's the seed. It's like a little acorn seed from which the big oak tree grows. అది ఒక విత్తనం లాంటిది. ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద ఓక్ వృక్షం ఎలా వస్తుందో Anger is the seed from which murder comes. నరహత్య అనేది కోపము అనే విత్తనం నుండే వస్తుంది. And Jesus was going to the root of the problem. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సమస్య యొక్క మూలంలోనికి వెళ్తున్నారు. The Old Testament, we can say, the law was like a pair of scissors that snipped off the fruit. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే కత్తెర తీసుకొని ఆ ఫలాలను కత్తిరించినట్లుగా ఉంటుంది. When bad fruit, when it came from the tree. చెట్టు నుండి చెడ్డ ఫలాలు వచ్చినప్పుడు. But John the Baptist said Jesus has come with an axe to the root of the trees. కానీ బాప్తిజం ఇచ్చే యోహాను ఏం చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్ల వేర్లను తీసివేయటానికి గొడ్డలి తీసుకొని వచ్చారు. He's come to hit the root of the problem. It's something like, to use a modern illustration, ఆయన సమస్య యొక్క మూలాలను తొలగించడానికి వచ్చారు. ఈ ఆధునిక జీవిత కాలంలో ఒక ఉదాహరణ చూడాలంటే the law was like ointment that you spread upon a sore that comes in your body and prevent it from coming forth. ధర్మశాస్త్రం ఎలాంటిదంటే మన చేతుల మీద వచ్చే ఆ పుండ్లను తగ్గించడానికి వాడే మందు లాంటిది. The law restrained people from murder, adultery and so many evils. This ointment, we immediately rub it, it goes away. ధర్మశాస్త్రం అనేది నరహత్యలు జరగకుండా వ్యభిచారం జరగకుండా అది అడ్డుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక చేతి మీద పుండు వచ్చిన వెంటనే ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. But comes up somewhere else and you rub it again. కానీ మరొక చోట వస్తుంది, మరలా కాలు మీద ఇంకో చోట వస్తుంది, మరలా నువ్వు ఆయింట్మెంట్ రాస్తావు. And then all of a sudden somebody discovers an antibiotic. కానీ తర్వాత కొంతకాలానికి ఎవరో యాంటీబయాటిక్ అనే దాన్ని కనిపెట్టారు. And the doctor says, now you don't need to keep rubbing the ointment. కాబట్టి ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే నీవు ఆయింట్మెంట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. Take this antibiotic and it hits the root of the problem and gets rid of this disease that is causing these eruptions on your skin. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆ యాంటీబయాటిక్ వేసుకున్నట్లయితే ఏ కారణాన్ని బట్టి అయితే ఈ పుండ్లు వస్తున్నాయో ఆ మూల కారణాన్ని ఇది ఆ జబ్బుని తొలగిస్తుంది. And you can be healed. అప్పుడు నీకు స్వస్థత వస్తుంది. So this is what grace does. Grace hits the root of the problem. కృప ఇదే చేస్తుంది. కృప ఏం చేస్తుందంటే సమస్య యొక్క మూలాన్ని తొలగిస్తుంది. So he says, I want to tell you that anger will make you liable to the court. నేను మీతో చెప్పేదేమనగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. Verse 20, in the Old Testament, murder would make you liable to the court. పాత నిబంధనలో మనం చూసినట్లయితే 20వ వచనము నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. But I'm saying anger will make you just as guilty today. నేను మీతో చెప్పేది ఏంటంటే ఈరోజు కోపం అనేది కూడా మిమ్మల్ని విమర్శకు లోనయ్యేటట్లు చేస్తుంది. So in the Old Testament, you were guilty if you committed murder. పాత నిబంధనలో నువ్వు ఒక నరహత్య చేస్తే విమర్శకు లోనవుతావు. And in the New Testament, you're guilty when you get angry. కానీ క్రొత్త నిబంధనలో అయితే నీవు కోప్పడితేనే విమర్శకు లోనవుతావు. Now, an anger which is just in the heart, it hasn't even come out of our mouth yet. కోపం అనేది హృదయంలోనే ఉండి ఇంకా నోట్లో నుంచి బయటకు కూడా రాకపోవచ్చు. And anger in your heart, verse 22, makes you guilty. నీ హృదయంలో ఉన్న కోపము నీవు విమర్శకు లోనయ్యేటట్లు చేస్తుంది. Here is the first wrong attitude. There are 9 wrong attitudes that Jesus spoke of. ఇక్కడ మొట్టమొదటి తప్పుడు వైఖరి గురించి మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 9 తప్పుడు వైఖరుల గురించి కూడా చెప్పారు. After speaking about the 9 right attitudes, 9 సరి అయిన వైఖరుల గురించి చెప్పిన తర్వాత he speaks about 9 wrong attitudes that people can have, and the number 1 wrong attitude is anger. మనుషులు కలిగి ఉండే 9 తప్పుడు వైఖరుల గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే కోపం. And if you have anger in your heart, it's a wrong attitude. నీ హృదయంలో నీవు కోపడుతున్నట్లయితే అది ఒక తప్పుడు వైఖరి. And you're already guilty. నీవు ఇప్పుడే అపరాధంలో ఉన్నావు. Even though you have done nothing, you have said nothing, you have not killed your brother physically or with your words, but you're guilty already. నీ సహోదరుని నువ్వు భౌతికంగా చంపివేయకపోయినా లేకపోతే ఏ మాటలు చెప్పకపోయినా
ఇప్పటికీ నువ్వు అపరాధంలో ఉన్నావు. And then, if that anger goes one step further, ఇప్పుడు ఆ కోపము ఇంకొక మెట్టు దాటి ముందుకు వెళ్ళినట్లయితే, out of the abundance of the heart, Jesus said, the mouth speaks. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. The mouth is like the overflow valve of what is in the heart. నీ హృదయంలో ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళటానికి నోరు అనేది ఒక ద్వారం లాంటిది. And if there's anger in the heart, it overflows through the mouth. నీ హృదయంలో ఉన్న కోపము నోట్లో గుండా బయటకు ప్రవహిస్తున్నట్లయితే, and then he says it overflows through the mouth, and you say something to hurt your brother in your anger. ఆ నోట్లో నుండి బయటకు వెళ్ళి నీ సహోదరుని గాయపరిచేటట్లు నీవేదైనా మాట్లాడినట్లయితే, now you're going to be guilty before a higher court, the Supreme Court. ఇప్పుడు నీవు మహాసభకు లోనవుతావు. Before that you were just guilty at a lower court. ఇంతకు ముందు అయితే దిగువ స్థాయి కోర్టులో నీవు విమర్శకు లోనవుతావు. He's using human language to show that your guilt is at a much higher level when you have allowed that anger to be expressed in words towards your brother. ఆ హృదయంలో ఉన్న కోపము మాటల ద్వారా తన సహోదరుని గాయపరిచినప్పుడు నీవు ఇంకా తీవ్రమైన విమర్శకు లోనవుతావు అని చెప్పటానికి మానవులకు అర్థమయ్యే భాషలో ఆయన చెప్తూ ఉన్నారు. If you have kept it in, good, but you're still guilty. ఒకవేళ నీ హృదయంలోనే ఉంచుకున్నట్లయితే అది మంచిదే, కానీ అయినా కానీ నువ్వు విమర్శకు లోనవుతావు. And then if you express it, you're guilty at a higher level. And then he said, ఒకవేళ నువ్వు మాటల రూపంలో దాన్ని వ్యక్తపరిచినట్లయితే ఇంకా ఉన్నతమైన కోర్టులో నువ్వు విమర్శకు లోనవుతావు. if you go still further and you hurt your brother with even more angry words, నీవు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా ఎక్కువ కోపంతో అలాంటి మాటలు మాట్లాడినట్లయితే నీ సహోదరుని మీద, you can be guilty enough to go beyond court, beyond Supreme Court, to hell itself. అప్పుడు నువ్వు కోర్టు దాటి సుప్రీంకోర్టు దాటి నరకానికి వెళ్తావు. So what is he saying here? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? That anger is the first of 3 steps to hell. Anger in the heart is the first of 3 steps to hell. నరకానికి వెళ్ళే 3 మెట్లలో హృదయంలో ఉన్న కోపం అనేది మొట్టమొదటి మెట్టు. Have you ever heard any preacher tell you that? ఏ బోధకుడైనా దీన్ని చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా? That when you get angry with anyone, it could be with your wife, it could be with your husband, it could be with your mother-in-law. ఎవరి మీద మీకు కోపం వచ్చినా అది నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, అత్త కావచ్చు. It could be with your neighbor, it could be with your boss, it could be with someone who's done some evil to you. నీ పొరుగు వాళ్ళు కావచ్చు, నీ యజమానుడు కావచ్చు, నీకు హాని చేసిన వాళ్ళు కావచ్చు. But if you're angry in your heart, in God's eyes, the seed of murder has already been there, is already there in your heart, and you're guilty. నీ హృదయంలో కోపాన్ని ఉంచుకున్నట్లయితే ఆ హత్యకు సంబంధించిన బీజం నీలో ఉంది, నీవు అపరాధంలో ఉన్నావు. And if it comes forth, may not have come forth into murder yet, it may come forth only in words so far. అది బయటకు వచ్చినట్లయితే అది హత్య దాకా వెళ్ళకపోవచ్చు, కానీ మాటల రూపంలో బయటకు రావచ్చు. You're guilty, and just with more words, you're guilty enough to go to hell without ever having murdered that person. ఆ వ్యక్తిని నువ్వు హత్య చేయకుండానే ఎక్కువ మాటల ద్వారానే నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. This is where our righteousness is to exceed the righteousness of the Pharisees, పరిసయ్యుల యొక్క నీతి కంటే మన నీతి ఇక్కడ అధికం అవ్వాలి. who only thought of murder as taking a man to hell. వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం నరహత్య మాత్రమే ఒక వ్యక్తిని నరకానికి తీసుకుని వెళ్ళగలదని అనుకుంటారు. And Jesus said, but I say to you. వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం నరహత్య మాత్రమే ఒక వ్యక్తిని నరకానికి తీసుకుని వెళ్ళగలదని అనుకుంటారు. We can say that Moses went up to the mountain and brought down the 2 tablets with 10 commandments. మోషే కొండ మీదకు వెళ్ళి 10 ఆజ్ఞలు కలిగిన 2 పలకలను తీసుకుని వచ్చాడు. Jesus went up to the mountain and replaced those 10 commandments with the Sermon on the Mount. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొండ మీదకు వెళ్ళి ఆ 10 ఆజ్ఞలను కొండ మీద ప్రసంగం రూపంలో మార్చారు. And said, whatever is written in those commandments which Moses got on the mountain, మోషే ఆ కొండ మీదకు వెళ్ళి తీసుకొచ్చిన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో, I want to tell you the spirit behind those commands. ఆ ఆజ్ఞల వెనుకున్న నియమాన్ని, ఆత్మను నేను చెప్తాను. He said once in John 6, the words that I speak to you are spirit and life. నేను మీతో మాట్లాడిన మాటలు ఆత్మను జీవమునై ఉన్నాయి. The flesh profits nothing. It's the spirit that's most important. శరీరము నిష్ప్రయోజనము, ఆత్మే జీవింపజేయుచున్నది. And he tried to get behind the law to show what was behind the law,
of murder. ధర్మశాస్త్రంలో నరహత్య అనే దాని వెనుక ఏ నియమం ఉంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. God was against your getting angry with your brother. నీ సహోదరుని మీద నువ్వు కోప్పడే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు దానికి విరోధంగా ఉన్నారు. It's a serious thing, and if you are angry with your brother, what should you do? ఇదెంతో తీవ్రమైన విషయము. నీ సహోదరుని మీద నీవు కోప్పడినప్పుడు నువ్వేం చేయాలి? It's wonderful that the Lord gives us a solution. ఇదెంతో అద్భుతము. ఇక్కడ ప్రభువే మనకి పరిష్కారం ఇస్తూ ఉన్నాడు. He doesn't only identify the problem, he gives us a solution. A true prophet ఆయన కేవలం సమస్యను మాత్రమే చూపించట్లేదు, కానీ పరిష్కారాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. will not only indicate the sin in a church or in a person, ఒక నిజమైన ప్రవక్త సంఘంలో ఉన్న పాపాన్ని లేక ఒక వ్యక్తిలో ఉన్న పాపాన్ని మాత్రమే చూపించడు, but will provide him a solution. దానికి పరిష్కారాన్ని కూడా చూపిస్తాడు. Like a good doctor does not only diagnose the sickness, but tells us the cure. ఒక మంచి వైద్యుడు జబ్బుని కనుక్కోవటం మాత్రమే కాదు, దానికి పరిష్కారం చికిత్సను కూడా అందిస్తాడు. And so he says, here's what you must do. You come before God మీరు ఈ విధంగా చేయాలని ప్రభు చెప్తూ ఉన్నారు. with your offering. నీవు బలిపీఠం వద్ద అర్పణము అర్పించుచుండగా You realize that you're sinned. నీవు పాపం చేశావని నీవు గుర్తించినట్లయితే, And so you come to God and say, Lord, I'm sorry. నీవు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడగాలి. You're bringing your offering of apology to God. But God says that's not enough. నన్ను క్షమించు అనే అర్పణతో నీవు వస్తున్నావు దేవుని దగ్గరికి, కానీ అది మాత్రమే సరిపోదని ప్రభు చెప్తున్నారు. I'm not going to accept it. I'm not going to accept your offering of asking for forgiveness. నన్ను క్షమించు అనే అర్పణ నీవు అర్పిస్తున్నావు, దాన్ని నేను అంగీకరించను. Leave it there. నువ్వు దాన్ని విడిచిపెట్టి First go to your brother whom you spoke against, whom you hurt. మొదట వెళ్ళి నీవు ఎవరినైతే గాయపరిచావో మొట్టమొదట నీవు అక్కడికి వెళ్ళు, ఆ సహోదరుని దగ్గరికి వెళ్ళు. Leave your offering there because you remember your brother, you hurt him. నీ అర్పణని విడిచిపెట్టి నువ్వు ఎవరినైతే గాయపరిచావో ఆ సహోదరు దగ్గరికి వెళ్ళు. Go first, be reconciled to your brother. Verse 24. 24వ వచనం, నీ సహోదరునితో సమాధానపడుము, Then come back and ask me for my forgiveness. ఆ తర్వాత వచ్చి నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగు. Then come back and present your offering. ఆ తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. Now, how many people do that? ఎంతమంది చేస్తారు ఇలా? When you have hurt your wife నీ భార్య నీవు గాయపరిచినప్పుడు, by some words you spoke, నీవు మాట్లాడిన మాటల ద్వారా, or you hurt your husband by something you said, లేక నువ్వు చెప్పిన మాటలను బట్టి నీ భర్తను గాయపరిచినట్లయితే, or a co-worker or somebody. లేక నీతో పనిచేసే వారితోనో ఎవరైనా సరే, What, as a Christian, what is the first thing you need to do as soon as you're aware that you did something wrong? క్రైస్తవునిగా నువ్వేం చేయాలి? నువ్వు తప్పు చేసావని నీవు తెలుసుకున్న వెంటనే నువ్వేం చేయాలి? To go to that person and say, I'm sorry. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడగాలి. Not to go to God. The Lord says here, don't come to me first. మొట్టమొదట దేవుని దగ్గరికి కాదు వెళ్ళేది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, మొట్టమొదట నా దగ్గరికి రావద్దు. We need to understand here God's law. దేవుని యొక్క నియమాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. You have to go to that man whom you hurt first. ఎవరినైతే నువ్వు గాయపరిచావో ఆ వ్యక్తి దగ్గరికి నువ్వు మొట్టమొదటిగా వెళ్ళాలి. Otherwise, God won't even listen to your prayer. లేనట్లయితే దేవుడు నీ ప్రార్థన వినడు. It's so clear. Go first to man and not to God. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడింది, మొట్టమొదట ఆ మనిషి దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గరికి కాదు. First be reconciled to your brother, then come present your offering. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, ఆ తర్వాత వచ్చి అర్పణను అర్పించు. But people may say, what if I go to my brother and say, I'm sorry for what I did, and he doesn't forgive me? ఒకవేళ నా సహోదరుని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడిగితే అతను నన్ను క్షమించకపోతే ఏంటి పరిస్థితి అని అంటారు. Your responsibility is over. నీ బాధ్యత అయిపోయింది. Then it's between him and God. If he's got a grudge against you, God will deal with him. But you've finished your responsibility. You don't have to force him to forgive you. You got to do your best to clear your debt to him because you've sinned against him. ఆ తర్వాత దేవునికి అతనికి మధ్యలో ఉంటుంది. ఒకవేళ అతడు క్షమించకుండా పగబెట్టుకున్నట్లయితే దేవుడే అతన్ని చూసుకుంటాడు. And as far as you're concerned, your reconciliation is complete when you have done your part. నీకు సంబంధించినంత వరకు నీవు సమాధాన పడే విషయంలో ఆ పనిని నువ్వు పూర్తి చేసావు. Now, if he doesn't do his part to forgive you, కానీ అతడు నిన్ను క్షమించాలి, కానీ అతడు దాన్ని పూర్తి చేయకుండా ఉన్నట్లయితే that's between him and God. అది దేవునికి ఆయనకి మధ్య ఉంటుంది. Person who doesn't forgive another will go to hell. ఎవరైతే ఇతరులను క్షమించరో ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు.
But that's none of your business. కానీ అది నీకు సంబంధించింది కాదు. You have to do your part to go and ask forgiveness and then come to God, offer your. ఆ తర్వాత దేవుని దగ్గరికి వచ్చి నీ అర్పణ అర్పించాలి. Otherwise, he says, if you don't do that, then you can finally go to hell. That's the meaning of you'll be thrown into prison. లేనట్లయితే నీవు నరకానికి వెళ్తావు, నీవు చెరసాల్లో వేయబడతావు అని ఇక్కడ చెప్పబడింది. దాని అర్థం అదే. And you'll never be able to come out of there అక్కడ నుండి నువ్వు వెలుపకు రాలేవు. till you paid the last sentence. Too late after you get into eternity to go and ask people for forgiveness. నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత నన్ను క్షమించమని ఇతరులను అడగటం అనేది అది చాలా ఆలస్యం అవుతుంది. That's why we need to settle all matters with God and men right now. అందుకే దేవునితోనూ మనుషులతోనూ ఇప్పుడే సంగతులను సరిచేసుకోవాలి. The Apostle Paul once said in Acts chapter 24 and verse 16. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి ఈ విధంగా చెప్పాడు. Acts 24, he was speaking to Felix in a trial. అపోస్తల కార్యములు 24వ అధ్యాయంలో ఫేలిక్స్ ఎదుట పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. And he said to Felix, ఫేలిక్స్తో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. in verse 15, I have a hope in God, he says, 15వ వచనము, నేను దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను, which all men cherish, that there will be certainly a resurrection of the righteous and the wicked. నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా నిరీక్షించుచున్నాను. Now I believe all of you who are born again Christians believe in two resurrections. తిరిగి జన్మించిన క్రైస్తవులందరూ కూడా రెండు పునరుద్ధానాలు ఉంటాయి అని మీరు నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. The book of Revelation speaks about a first resurrection. ప్రకటన గ్రంథము మొదటి పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది. And a second resurrection. Jesus spoke in John 5. రెండో పునరుద్ధానం గురించి మాట్లాడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పారు. The resurrection of the wicked, the resurrection of the righteous. అనీతిమంతుల పునరుద్ధానము, నీతిమంతుల పునరుద్ధానము. And here also he says there'll be a resurrection of the righteous and the wicked. ఇక్కడ కూడా నీతిమంతుల పునరుద్ధానము, అనీతిమంతుల పునరుద్ధానం గురించి చెప్పబడింది. People die and one day they're going to be raised up. మనుషులు చనిపోతారు, ఒకానొక రోజు వాళ్ళు తిరిగి లేపబడతారు. The righteous and the wicked. నీతిమంతులు, అనీతిమంతులు. And he says, I want to be in the resurrection of the righteous. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నా అంటే నేను నీతిమంతుల పునరుద్ధానంలో ఉండగోరుచున్నాను, not in the resurrection of the wicked. అనీతిమంతుల పునరుద్ధానంలో కాదు. And in order to be in the resurrection of the righteous, what do I do? నీతిమంతుల పునరుద్ధానంలో ఉండగోరి నేనేం చేస్తున్నానంటే, in view of this means because this is true that there's going to be these two resurrections. దీనిని దృష్టిలో ఉంచుకొని, అంటే రెండు పునరుద్ధానాలు ఉంటాయి, ఇది నిజం కాబట్టి, and I want to make sure that I'm in the right resurrection of the righteous. నేను సరైన పునరుద్ధానంలో ఉండాలని, అదే నీతిమంతుల పునరుద్ధానంలో ఉండాలని I do my best. నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. He doesn't say I trust in the Lord to forgive my sins. నా పాపాలు క్షమించబడాలని నేను ప్రభు యందు విశ్వాసం ఉంచానని చెప్పట్లేదు. That's fine. అది మంచిది. Salvation is only through the death of Christ. రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారానే వస్తుంది. But I do my best to maintain always means 24/7. The word always means 24/7. A blameless conscience. కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ, అంటే 24 గంటల రోజుకి నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొంచున్నాను. Before God and before men. Not only before God. I seek to keep my conscience 24 hours a day, 7 days a week. కేవలం దేవుని ఎదుట మాత్రమే కాదు, నా మనస్సాక్షిని నిర్దోషంగా నేను ఉంచుకుంటున్నాను. రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు. Clear before God and clear before men. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నిర్దోషమైనదిగా ఉంచుకుంటున్నాను. And you see an example of that in the previous chapter where he shouted to the high priest. దీనికి ఉదాహరణగా మనము ఇంతకు ముందు అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ ఒక ప్రధాన యాజకునికి వ్యతిరేకంగా ఆయన కేకలు వేశాడు. And as soon as he realized his error, he immediately asked for forgiveness. కానీ తాను ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే క్షమాపణ అడిగాడు. In Acts 23. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం. I believe it's implied there in the words written there. అక్కడ రాసిన మాటలను బట్టి మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. So first be reconciled to your brother. కాబట్టి మొట్టమొదటిగా నీ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. And then come and offer your offering. ఆ తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించాలి.
In Ephesians 4:31, this is why in Ephesians 4:31 we have such a strong word, ఎఫెసీ 4:31లో మనం చూస్తాం ఇది ఎంత బలమైన మాట. which says, Ephesians 4:31, let all anger be put away from you. సమస్తమైన కోపము క్రోధము మీరు విసర్జించుడి. Our words are very important. Remember, the one place in Scripture where it speaks about grieving the Holy Spirit. మన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. లేఖనాల్లో ఒక చాట మనం చూస్తాము పరిశుద్ధాత్మను దుఃఖపరచడం గురించి, about hurting the Holy Spirit, really making him sad. పరిశుద్ధాత్మను దుఃఖపరచటం, పరిశుద్ధాత్ముడు చింతించేటట్లు చేయటం. At the way you are conducting yourself is in our speech. మన మాటల్లో మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని బట్టి. Ephesians 4:30 says, do not grieve the Holy Spirit. ఎఫెసీ 4:30లో మనం చూస్తాము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. And what is the subject in the previous verse and the next verse? The words we speak. దానికి ముందు దాని తర్వాత చూసినట్లయితే మనం మాట్లాడే మాటలు. Let no rotten word, that's the exact meaning there in verse 29, rotten. 29వ వచనము, కుళ్ళిపోయిన మాటలు మాట్లాడవద్దు. నిజమైన అర్థం ఏంటంటే అక్కడ కుళ్ళిపోయిన మాటలు. The literal meaning is let no rotten word come out of your mouth. నిజమైన తర్జుమా ఏంటంటే ఏ కుళ్ళిపోయిన మాట కూడా మీ నోట రానియకుడి. But only what is good, that it may give grace to those who hear, and don't grieve the Holy Spirit. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి with your words. మీ మాటల ద్వారా. And therefore, let me paraphrase verse 31, let all bitter words, wrathful words. 31వ వచనాన్ని నేను వివరిస్తాను. సమస్తమైన ద్వేషంతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు, angry words, clamorous words, slanderous words, క్రోధంతో కూడిన మాటలు, అల్లరితో కూడిన మాటలు, దూషణతో కూడిన మాటలు be put away along with all hateful words. సకలమైన దుష్టత్వంతో కూడిన మాటలను మీరు విసర్జించండి. The context is words. ఇక్కడ సందర్భాన్ని మనం చూసినట్లయితే మాటల గురించి. Let all angry words and spiteful words and bitter words and words of yelling and screaming and slander and gossip and hatred be put away from you. కాబట్టి సమస్తమైన ద్వేషంతో కూడిన మాటలు, కోపంతో కూడిన మాటలు, క్రోధంతో కూడిన మాటలు, అల్లరితో కూడిన మాటలు, దూషణ, సకలమైన దుష్టత్వంతో కూడిన మాటలను విసర్జించాలి. Because that's how you grieve the Holy Spirit. ఎందుకంటే ఈ మాటల ద్వారానే పరిశుద్ధాత్ముడిని నువ్వు దుఃఖపరుస్తావు. How much? All. Verse 31, all. ఎంత విసర్జించాలి? సమస్తము. 31వ వచనము. I want to ask you, my dear friends, how many of you have taken that word seriously, Ephesians 4:31? నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీలో ఎంతమంది ఎఫెసీ 4:31వ వచనాన్ని తీవ్రంగా తీసుకున్నారు? Do you believe what Jesus said, that our righteousness must exceed the righteousness of the Pharisees? It's not enough to say, I have not murdered people. పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికం కావాలి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలను మీరు తీవ్రంగా తీసుకుంటున్నారా? నేను నరహత్య చేయలేదు అంటే సరిపోదు. Have I got angry with people and expressed myself నేను మనుషుల మీద కోపం తెచ్చుకొని in anger and hatred and kept a bitterness against people? కోపంతో ద్వేషంతో వాళ్ళతో మాట్లాడానా? వాళ్ళ మీద పగబెట్టుకున్నానా? I want to clarify one thing. ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్తున్నాను. When you raise your voice at your children, మీ పిల్లల మీద మీరు గట్టిగా అరిచినప్పుడు that may not necessarily be anger. అది కోపం అయి ఉండకపోవచ్చు. It may be because they don't take seriously what you say. అది నువ్వు చెప్పేది వాళ్ళు తీవ్రంగా తీసుకోవట్లేదు కాబట్టి నువ్వు అలా అరిచి ఉండొచ్చు. You know, it's like if somebody is 100 meters away from you, you got to raise your voice. నీకంటే 100 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడాలంటే నువ్వు గట్టిగా అరిచి చెప్పాలి. To help him to hear. You're not angry with him. ఎందుకంటే ఆ వ్యక్తికి వినపడాలి కాబట్టి. నువ్వేం కోపంతో చెప్పట్లేదు అక్కడ. In the same way, that child may be sitting next to you and you tell him to do something, but in his mind he is 10 miles away. అదేవిధంగా ఒక పిల్లవాడు నీ పక్కనే ఉండొచ్చు కానీ తన మనసులో ఒక 10 మైళ్ళ దూరంలో ఉండొచ్చు. You raise your voice, you're not angry. అప్పుడు నీవు అరిసి చెప్తావు, అప్పుడు నువ్వు కోపడినట్లు కాదు. I need to distinguish between raising a voice without anger and raising a voice in anger. కోపంతో అరవటం గురించి, కోపం లేకుండా అరవటం గురించి దాని మధ్య ఉన్న తేడాన్ని నేను చెప్తున్నాను. Now don't justify yourself with that, but ask yourself if there's anger in that. నేను ఇలా చెప్పానని మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు. అందులో నిజంగా కోపం ఉందా లేదా మీరు ఆలోచించుకోండి. There's no excuse for doing that with adults. With your wife or husband, you can never make that excuse. పెద్దవాళ్లతో అలా చెప్పి నువ్వు ఒక సాకులాగా దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
నీ భార్యతోనో భర్తతోనో ఇతరులతో చెప్పినప్పుడు నువ్వు అలా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. Because a raised voice in speaking to an adult is almost invariably a sign of anger. ఎందుకంటే పెద్దవాళ్లతో మనం కేకలు వేసి చెప్పటం అనేది దాదాపుగా ఎప్పుడు కూడా అది కోపంతోనే కూడుకొని ఉంటుంది. Let's ask for the Holy Spirit's help to put away all anger. సమస్తమైన కోపమును విడిచిపెట్టడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. Call it murder దాన్ని నరహత్య అని పిలువు. and put it away from our life మన జీవితంలో ఉండి దాన్ని విసర్జిద్దాం. so that we can please our Heavenly Father. ఆ విధంగా మన పరలోకపు తండ్రిని మనం సంతోషపరచునట్లు. And let our light shine before men as they see our good words. వారికి మన సత్క్రియలను చూపించి మన వెలుగును ప్రకాశింపజేద్దాం. And our good works, and glorify God for what He's done in our lives. మన సత్క్రియలను చూసి ఆయన మన జీవితంలో ఏదైతే చేశాడో దాన్ని బట్టి వాళ్ళు మన పరలోకపు తండ్రిని మహింపరచునట్లుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for your word that lifts us higher. ప్రభువా, మమ్మల్ని పైకి లేవనెత్తే మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. Your call to come up higher from the low level at which we are living. ఓ ప్రభువా, మేము ఎంతో దిగువ స్థాయిలో జీవిస్తున్నాం, అయితే పైకి ఎక్కురమ్ము అని మీరు పిలుస్తున్న పిలుపుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. We want to teach people around the world to be disciples. లోకంలో మా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ శిష్యులుగా కమ్మని మేము బోధించాలనుకుంటున్నాం. And to obey all that you have commanded us. మరియు మీరు ఏ ఏ సంగతులు మాకు ఆజ్ఞాపించారో వాటిని గైకొనవలనని వారికి మేము బోధించాలనుకుంటున్నాం. Thank you for this opportunity. ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.